హలో, మనం హెల్త్ కోసం బయట కొనుక్కొని తినే నువ్వుల చిక్కీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. చాలా ఈజీగా మనం ఈ నువ్వుల చిక్కీని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీకు నువ్వుల చిక్కీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నువ్వులు హెల్త్కి చాలా మంచివండి. ఇలా నువ్వులు చిక్కీ చేసుకొని తినడం వల్ల బ్యాక్ బోన్ అనేది బాగా స్ట్రెంత్ అవుతుంది. సో దీనికోసం ముందు స్టవ్ హీట్ చేసి దాని మీద మందంగా ఉన్న ఒక కడాయిని ప్లేస్ చేయాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు నువ్వుల్ని తీసుకుంటున్నాను. నువ్వులు తీసుకున్న తర్వాత నువ్వుల్ని కంప్లీట్గా గరిటతో వేయిస్తూనే ఉండాలండి. ఇలా కంటిన్యూస్గా వేయిస్తూ ఉండడం వల్ల నువ్వులు అనేది మాడిపోకుండా అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం ఏమీ తీసుకోవు. అయితే నువ్వులు కొంచెం వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే అలా నువ్వులు అనేవి చిటపటలాడుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో మనం నువ్వుల్ని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మళ్ళీ మనం స్టవ్ మీద ఇంకో కడాయిని పెట్టుకొని దాంట్లో మనం 2 కప్పుల నువ్వులకి 1.5 కప్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇది కరెక్ట్ కొలత. ఇదే బెల్లంలో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం పాకాన్ని మరిగించుకోవాలి. బెల్లం పాకం అనేది మనకి చాలా తిగ్గా రావాలండి. చిక్కీ కన్సిస్టెన్సీకి మనకి పాకం అనేది తిక్కానే ఉండాలి. సో పాకం మనకి రెడీ అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే మనం పాకం కొంచెం ఒక 10 to 15 మినిట్స్ మరిగిన తర్వాత ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక డ్రాప్ వరకు పాకం వేసుకోవాలి. ఆ డ్రాప్ అనేది మనకి ఏదైనా ఒక సర్ఫేస్కి తట్టి చూస్తే టక్ టక్ అని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వస్తే కనుక మనకు పాకం రెడీ అయిపోయినట్టే అర్థం. అలా సౌండ్ వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బెల్లం పాకాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించినప్పుడు దాంట్లో కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఆ బేకింగ్ సోడా వల్ల ఏంటంటే లోపల ఎయిర్ గ్యాప్స్ అనేది ఫామ్ అయ్యి చిక్కీ అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది. దాంతోపాటు ఒక 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వన్స్ మొత్తం పాకాన్ని మిక్స్ చేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి నువ్వులు యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే పాకం గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వులు బెల్లం బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ నువ్వుల్లోకి మనం 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అందుకే యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ నువ్వుల మిక్చర్ అంతా కూడా మనం ముందుగా నెయ్యి రాసుకుని పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ప్లేట్కి అతుక్కోకుండా మనం ఇది డ్రై అయిన తర్వాత ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకసారి ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా దాన్ని బాగా స్ప్రెడ్ చేయాలి. మీరు బటర్ పేపర్ మీద కూడా వేయొచ్చు, కానీ అందరి ఇంట్లో బటర్ పేపర్స్ అవైలబుల్గా ఉండవు కదా, అందుకే నేను ప్లేట్లో చూపించాను. వన్స్ ఇలా మొత్తం నువ్వుల మిక్చర్ని సెట్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని నైఫ్తో కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల డ్రై అయిన తర్వాత చిక్కీస్ అనేవి పర్ఫెక్ట్గా షేప్ అవుట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా చిక్కీస్ అనేది ఎంత బాగా వచ్చినాయో. నచ్చిందా? అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్